హలో, అందరికీ జై భీమ్. విజయవాడ నుంచి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి కేశినేని నాని గారు అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. కృష్ణా జిల్లాలో మంచి పేరున్నటువంటి నాయకుడు, స్థానికుడు అని చెప్పుకోవచ్చు. సో ఈయన గతంలో ఎంపీగా పనిచేశారు. ఇటీవల అంటే 2024 ఎన్నికలకు ముందుగా, అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి పార్టీ మారారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఆ సమయంలో బాగా షాక్ అని చెప్పుకోవచ్చు. సరైనటువంటి పర్సన్ దొరక్కపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అయితే తర్వాత ఆ కూటమి సునామీ అనేది ఒకటి అట్లా ప్రభవించింది కాబట్టి దాని ద్వారా సక్సెస్ అయ్యారు. కానీ కేశినేని నాని గారు పార్టీ మారినప్పుడు తెలుగుదేశానికి ప్రశ్నార్థకంగానే మారింది. వాళ్ళకి చాలా కష్టతరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఆయన హఠాత్తుగా పార్టీ మారటం, వైఎస్ఆర్సీపీ నుంచి అదే స్థానంలో ఎంపీగా విజయవాడ నుంచి పోటీ చేయడం జరిగింది. సో దీనివలన ఆయన ఓడిపోవడంతో పాటు విజయవాడ టౌన్లో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి. ఇది కేశినేని నాని గారు గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారితో బాగా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కారణాలు ఏవైనా కావచ్చు, వైఎస్ఆర్సీపీలోకి అనూహ్యంగా రావటం, వచ్చి రాగానే పోటీ చేయటం, ఓడిపోవటం, ఇప్పుడు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయన అనుచర వర్గం కొంతమంది మరలా టీడీపీలోకి అంటే సొంత గూటికి చేరే అవకాశం ఉందంటూ వస్తున్న మాటలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కేశినేని నాని గారు ఎక్కడా కూడా బహిరంగంగా అఫీషియల్గా ప్రకటన అయితే చేయలేదు. కానీ వస్తున్నటువంటి రూమర్స్ను కూడా ఆయన తిప్పికొట్టలేదు. ఆయన తెలుగుదేశంలోకి వెళ్తారని అడిగినప్పుడు వెళ్ళను అని ఆయనైతే ఎక్కడ చెప్పలేదు. వైఎస్ఆర్సీపీలోనే ఓడినా గెలిచినా ఉంటాను అనేది కూడా చెప్పలేదు. సో మొత్తం మీద ఆ తర్వాత ఎన్నికల తర్వాత వెనువెంటనే రాజకీయానికి స్వస్తి పలుకుతున్నాను, దూరంగా ఉంటున్నానని చెప్పి అన్నారు. కానీ ఇటీవల మరలా ఒక నెల 15 రోజుల నుంచి విజయవాడ సిటీలో కేశినేని నాని గారు సొంత గూటికి చేరనున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన దాన్ని ఎక్కడ కూడా తిప్పికొట్టలేదు. మొత్తానికి మాత్రం అంటే మౌనం అర్ధాంగీకారం అని చెప్పేసి పెద్దలు చెప్పారు కదా, అదేవిధంగా ఆయన మౌనంగా ఉన్నారు. కారణం ఏంటంటే తెలుగుదేశంలోకి వెళ్ళే యోచనలో ఉన్నట్టుగానే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఏ సమయంలో అయినా కూడా మరలా కేశినేని నాని గారు తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.